హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ 2006లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఐసీటీ డివైజెస్ని కలెక్ట్ చేసుకొని వాటిని రీఫర్బిష్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ 2 సెగ్మెంట్స్లో వీళ్ళ బిజినెస్ను ఆపరేట్ చేస్తున్నారు. బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు కన్జ్యూమర్. అండ్ ఇంటర్నేషనల్గా వచ్చేసి వీళ్ళు యూఎస్ఏ, యూరోప్, ఆఫ్రికా, యుఏఈ కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఒక బిజినెస్ వచ్చేసి ఎలక్ట్రానిక్ బజార్ అనే బ్రాండ్ నేమ్ మీద రన్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వారంటీస్ అని, డోర్ స్టెప్ సర్వీసెస్ అని, ఆన్ సైట్ ఇన్స్టాలేషన్ అని, అండ్ దీంతో పాటు ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు కస్టమ్ బైబ్యాక్ ప్రోగ్రామ్స్ని కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లార్జ్ రీటైలర్స్ ఉంటాయి కదా, లైక్ బ్రాండ్ స్టోర్స్, విజయ్ సేల్స్ అని, హెచ్పి, లెనోవో. వీళ్ళు ఓల్డ్ ల్యాప్టాప్స్ని కలెక్ట్ చేసుకొని న్యూ ల్యాప్టాప్స్కి వీళ్ళు ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ ఓల్డ్ ల్యాప్టాప్స్ వచ్చేసి జిఎన్జి కలెక్ట్ చేసుకొని వాటిని రీసైకిల్ చేసి వీళ్ళు సెల్ చేస్తుంటారు. సో ఇలా బైబ్యాక్ ప్రోగ్రామ్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మార్చ్ 31, 2025కి 38 కంట్రీస్లో వీళ్ళ ప్రోడక్ట్ని రీఫర్బిష్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు 4154 స్టోర్స్, పార్ట్నర్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నట్టు చెప్తున్నారు ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా. అండ్ మార్చ్ 31, 2025కి కంపెనీలో 1194 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వరల్డ్లో అండ్ ఇండియాలో కూడా ఈ రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. సో బిజినెసెస్ కానీ లేదా పీపుల్స్ కానీ ఈ రీఫర్బిష్డ్ డివైజెస్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. బికాజ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి కాబట్టి. సో ప్రస్తుతానికి వీళ్ళు ఇండియా, యుఏఈ, యుఎస్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పటికీ ఈ నెదర్లాండ్స్లో కూడా వీళ్ళ బిజినెస్ని రీసెంట్గా ఎక్స్పాండ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఈ ఎగ్జిస్టింగ్ కంట్రీస్ అండ్ న్యూ కంట్రీస్లో వీళ్ళ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. అండ్ మోర్ కస్టమర్స్ని కూడా లైక్ స్టూడెంట్స్ని, కంపెనీస్లో, స్కూల్స్లో కూడా వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కస్టమర్స్ని రీచ్ అయ్యేలాగా మోర్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు హై క్వాలిటీ ప్రోడక్ట్ని లో ప్రైజెస్లో ప్రొవైడ్ చేస్తూ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్లో వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ చూసినట్లయితే 662 క్రోర్స్ నుంచి 1420 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది విత్ ఇన్ 2 ఇయర్స్లో. ప్యాట్ కూడా అంతే 32 క్రోర్స్ నుంచి 69 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది FY23 నుంచి FY25కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెవెన్యూలో అండ్ ప్యాట్లో కూడా మీరు చూసినట్లయితే 100% గ్రోత్ కనపడుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ ప్రాఫిట్ పరంగా కానీ కన్సిస్టెంట్ అండ్ స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అయితే వచ్చాయి ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ దీంతో పాటు అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో ఆల్మోస్ట్ డబల్ అయితే వచ్చాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో అయితే వస్తుంది. అండ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే డెప్ట్ హైగా ఉంది. ఇది ఒకటే మనం మానిటర్ చేస్తే సరిపోయిద్ది. అండ్ రిటర్న్ రేషియోస్ చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 30% మార్జిన్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 17% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే 10.17 ఉంది. సో హైయర్ వాల్యుయేషన్లో వస్తున్నప్పటికీ ఫండమెంటల్గా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ డెప్ట్ కూడా చెప్పాను కదా హైగా ఉందని. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అండ్ వీళ్ళకున్న డెప్ట్ను కూడా రీపేమెంట్ చేసి జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. సో ఆఫ్టర్ ఐపీఓ తర్వాత వీళ్ళ డెప్ట్ కంట్రోల్ అయితే మంచి గ్రోత్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు వీళ్ళకి ఈ ల్యాప్టాప్ సేల్ చేయడం ద్వారా రెవెన్యూ వచ్చేసి 67% వస్తుంటే అదర్స్ లైక్ ఈ డెస్క్టాప్స్ అవ్వచ్చు, స్మార్ట్ ఫోన్స్ అవ్వచ్చు, అండ్ యాక్సెసరీస్ అండ్ సర్వీస్ ఇన్కమ్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 32% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు మీరు ఇండియా వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే 42% రెవెన్యూ వస్తుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి వీళ్ళకి 47% అండ్ యూఎస్ఏ నుంచి 10% రెవెన్యూ వస్తుంటే అదర్ కంట్రీస్ నుంచి వీళ్ళకు 0.1% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు సిగ్మెంట్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే బీ2సి సేల్స్ నుంచి వీళ్ళకు 2% రెవెన్యూ వస్తుంటే బీ2బీ సేల్స్ నుంచి వీళ్ళకు 97% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ సేల్స్ వీళ్ళకి ఎక్కువగా జరుగుతున్నాయండి. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే జూలై 23rd ఓపెన్ అయ్యి 25th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 per share అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 225 to 237 per share. లాట్ సైజ్ వచ్చేసి 63 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 460 crores పైగా రైజ్ చేస్తున్నారు.
ఉంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 400 క్రోర్స్ పైగా, ఆఫర్ ఫర్ సేల్‌లో వచ్చేసి 60 క్రోర్స్ పైగా వస్తున్నారు. అందులో రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 14,931 రూపీస్ అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, ప్రాఫిట్ మార్జిన్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇక్కడ చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ అంతేకాదు మంచి సబ్స్క్రిప్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను ఈ ఐపీఓకి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, వాల్యుయేషన్స్ పరంగా కానీ, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ పరంగా కానీ జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందండి. కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, టాప్ 10 కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 55% రెవెన్యూ అయితే డిపెండెన్సీ ఉందండి. ఆ పర్టిక్యులర్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రాకపోయినా, రెడ్యూస్ అయినా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ ఎసెన్షియల్ పార్ట్స్ అండ్ మెటీరియల్స్ మీద ప్రైస్ వోలటైల్ జరిగినప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం కూడా ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 30% మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. సో, కంటిన్యూస్‌గా వీళ్ళ కస్టమర్స్ నంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్‌లో ఇంక్రీజ్ అయితే వచ్చినాయి మీరు చూసుకున్నట్లయితే. దీంతో పాటు ఫండమెంటల్‌గా వాల్యుయేషన్స్ పరంగా చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.